ఒక మంత్రిగానో కాదు అన్న మేము చెప్తున్నాం. సంజయ్ సార్ అంటేనే ఎవరు కొత్త పదవిని వస్తుంది. చిన్నపిల్లవానికి మీ మనవని వయసులో ఉన్నా కూడా సంజయ్ అన్ననే. సంజయ్ అన్న అంటే సంజయ్ అన్ననే అంతే. కాబట్టి సంజయ్ అన్న అంటే అన్నకు ఒక బ్రాండ్ అంబాసిడర్. మీరు మా పిల్లల్ని ఆశీర్వదిస్తూ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తారు. అక్కడ భారత్ మాతాకి గట్టిగా అనాలి, రెండు చేతులు పైకెత్తనాలి. ఢిల్లీలో మోడీ గారికి రావాలి కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరికీ నమస్కారం. ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో వేదికపడినటువంటి గౌరవ పెద్దలు, శాసన మండలి సభ్యులు శ్రీ మల్గా కుమరయ్య గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, మాజీ మేయర్ శ్రీ సునీల్ రావు గారు, శ్రీ డి శంకర్ గారు, మాజీ శాసనసభ్యులు మా అక్క శోభక్క గారు, ఆర్డీఓ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గుగిలెప్ రమేష్ గారు, డిఓ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు గోపి గారు, కృష్ణారెడ్డి గారు, వేదిక ఇతర పెద్దలు, విద్యార్థులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ముందుగా ఇటువంటి స్ఫూర్తి, సమాజానికి సేవ చేయాలి, మిమ్మల్ని గెలిపించిన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళని సేవ చేసే ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయాలి, వాళ్ళ సమస్యలు చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మాకు స్ఫూర్తి నింపినటువంటి మన ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ వేదిక ద్వారా ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మాలాంటి కార్యకర్తలందరూ కూడా మాకు తృణమో ప్రణమో ఈ సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్నాం. మాకు స్ఫూర్తి మాకు నరేంద్ర మోడీ గారు, వారి యొక్క ఆదేశం, వారి యొక్క ఆలోచన, వారి యొక్క సంకల్పం, వారి ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. వాస్తవానికి ఈ సైకిళ్లు ఇచ్చేటువంటి వితరణ చేసేటువంటి కార్యక్రమానికి ప్రధాన కారణం మన జిల్లా కలెక్టర్ గారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో నేను, సిపి గారు, గౌరవ కమిషనర్ గారు కూర్చున్నప్పుడు ఒక 100 సైకిల్స్ ఇచ్చినప్పుడు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అప్పుడు అందరం కలిసి కూడా గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి, బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ కింద గర్ల్స్ కి ఇవ్వాలని చెప్పి ఆ రోజు అనుకున్న తర్వాత మళ్లీ ఆలోచన వచ్చి గర్ల్స్ తో పాటు బాయ్స్ కూడా 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి ఆలోచించిన తర్వాత ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి, దాంతోపాటు శిశు మందిర్ స్కూల్లో చదువుతున్నటువంటి 10th గర్ల్స్ బాయ్స్ అందరూ కూడా ఇవాళ సైకిల్ ఇవ్వాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా. ఇది ఏది ప్రభుత్వ స్కీమ్ కాదు, నేను సొంతంగా డబ్బులు ఇవ్వడానికి నేను కోటీశ్వరి కాదు. ఇది సిఎస్ఆర్ ఫండ్స్. పెద్ద పెద్ద కంపెనీస్ తో మాట్లాడి వాళ్ళు ఏదో పని కోసం మా దగ్గరికి వచ్చినప్పుడు మీ డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, మీ ఫండ్స్ కూడా సమాజానికి ఇచ్చే ప్రయత్నం చేయండి, 10 మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత మురళి గారు, అదేవిధంగా రాము గారు, చారినకొండ శ్రీధర్ గారు వాళ్ళు ముగ్గురు స్పందించి తప్పకుండా పేద విద్యార్థులకు సైకిల్స్ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి ఇస్తా అని చెప్పి వారికి ముందుకు వచ్చింది. కాబట్టి వారికి వేదిక ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలా ప్రభుత్వ పాఠశాలలు అంటే నిజంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అదృష్టవంతులు మనం. ఎందుకంటే బీడీలు, ఎంఈడీలు, పెద్ద పెద్ద డిగ్రీలు చేసినటువంటి ఉపాధ్యాయులు మా ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉంటారు. అటువంటి పాఠశాలలో వాళ్ళ చదువు